నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి
14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు, రాహువు, కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగవులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహు కేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి
ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకి సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యు సూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. మకర రాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ, రాహు ఈ గ్రహాలతో పాటుగా శుక్రుడు 2వ తారీఖు వరకు ఉండి మార్చి 2వ తారీఖున 3వ స్థానమైనటువంటి మీనరాశిలో ఉచ్చస్థితిని పొందుతున్నాడు శనితో కలిసి. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారికి ఈ యొక్క ఉచ్చస్థితగతుడైనటువంటి శుక్రుడు శనితో కలిసి వీరు అనుకున్నటువంటి ప్రతి మానసిక సంకల్ప విషయాలయందు ఆసక్తితో నిదానంగా సరైనటువంటి ఆలోచన చేస్తూ ప్రణాళికలని అమలు చేస్తూ ఒకదాని వెనకాల ఒకటి ఆర్థికంగా లాభం పొందేటటువంటి విషయాలయందు సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్నంతలో అవతల వాళ్ళ యొక్క ఆలోచనలను కూడా వీరు పొందుతూ ధనాన్ని ఏ విధంగా సంపాదించాలో ఈ యొక్క సమయంలో ఎక్కువగా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు మకర రాశి వాళ్ళు. అట్లాగే కొంతమంది అయితే కనుక స్పెక్యులేషన్సు, స్టార్సు, లేకపోతే స్టాకు మార్కెట్లలో కానీ లేకపోతే క్రీడా రంగానికి సంబంధించిన వాళ్ళు, సినీ ఆర్టిస్టులు కానీ, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, వ్యవసాయానికి సంబంధించి ఏదైనా సరే పంటలు పండించే వాళ్ళు కావచ్చు, లేకపోతే జంతు సంబంధిత వ్యాపారస్తులు అంటే జంతువులకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అది కోళ్ళు కావచ్చు, లేకపోతే కుక్కలకి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఆవులు, బర్రెలు, వీటికి అమ్మకాలు, కొనుగోలు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, వృత్తి ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళకి చక్కటి ఆర్థిక ధనలాభాదులు కలిగే అవకాశం ఉంటుంది. వీరి యొక్క సంతానానికి చక్కగా కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశము, వారి యొక్క సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగరీత్యా కొంచెం గృహ మార్పులు కలిగే అవకాశము మకర రాశి వారికి కొంతవరకు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చక్కటి ఆనందాన్ని పొందాలి, దూర ప్రాంతాలకి వెళ్ళాలి, లేకపోతే ఎప్పుడూ కూడా మేము వాటర్కి సంబంధించినటువంటి నీళ్ళల్లో ప్రయాణం చేయలేదు అని చెప్పి మరి ఏ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తారో నీళ్ళ లోపలికి కూడా
వెళ్ళి ఆనందాన్ని అనుభవించేటటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఎక్కడో ఒకరికి ప్రయాణం చేయాలి, ఆనందంగా అనుభవించాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళు పెట్టినటువంటి బంగారం మీదో, అది వరకు కొన్న పెట్టుబడిగా బంగారమో ధనమో వాటి మీద విపరీతమైనటువంటి ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డబ్బును ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి సంకల్పిస్తారు. సరే, అది ఇవాళ అనుకుంటే 4 రోజుల తర్వాత కావచ్చు, అసలు జరగకపోవచ్చు శని వలన. పొట్టాని వీళ్ళు అనుకుంటారు కానీ కదలటమే ఆలస్యం. బద్ధకం అనేటటువంటిది వీరి జన్మ హక్కుగా భావిస్తూ ఉంటారు. ఆలోచన కూడా చాలా నిదానంగా లేటుగా ఉంటుంది వీళ్ళ ఆలోచన శక్తి. కాబట్టి అనుకున్న సంకల్పాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్దిష్ట సమయంలో అవచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొంతమందికి అయితే కనుక ఉద్యోగరీత్యా విపరీతమైనటువంటి ధన నష్టాలు కలిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానం, కుటుంబంలో కూడా లేనిపోని అలజడులు. అది కొంతమందికి అయితే కనుక విద్యార్థులు, మకర రాశికి సంబంధించిన విద్యార్థులు ఉన్నట్లయితే విద్యలో సుముఖత చూపించకపోవటం, అట్లాగే వారు అనుకున్నటువంటి విద్య పొందనందుకు కుటుంబం నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి, కొన్నాళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి రావాలి అనేటటువంటి ఆలోచన వీరిని పురుకొల్పుతుంది, కుజరాహుల యొక్క మిశ్రమం. అలాగే కొంతమంది ఉన్నటువంటి ఆస్తులు, అన్నదమ్ములకి సంబంధించినటువంటి గొడవలు ఏదైనా ఉంటే తీరిపోయి లాయర్ల నుంచి, కోర్టుల నుంచి కొంచెం బయటపడి వాళ్ళకున్న తెలివితేటలతో ఏదో రకంగా ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టి ఇచ్చేసి మరి ఆ ఆస్తులు అమ్మకం ద్వారా చక్కటి లాభార్జన కలుగుతుంది. ఆ లాభాన్ని తెలిసినటువంటి బంధుమిత్రాదుల్లో ఎవరికైనా అప్పుగా ఇచ్చారే అనుకోండి, అవి తిరిగి రావు, జాగ్రత్త. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిస్తే ఏ ఆస్తులు అమ్మారు, డబ్బులు ఉన్నాయి, అది బండి కావచ్చు, వాహనం, లేకపోతే స్థిరాస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు, మీరు సంపాదించుకున్న ఆస్తి కావచ్చు, అన్నదమ్ములు కోర్టు కేసులో విడదీసి మీకు వచ్చే ఆస్తి కావచ్చు, ఆ వాసన పట్టేస్తారు కుటుంబీకులు, ఎవరో ఒకరు బంధుమిత్రాదులు. లేకపోతే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో సహాయం కావాలి, మీ ద్వారా తెలుసుకుంటారు విషయాలు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని. అంతే సంగతి. మీరు సహాయం చేయాలనే ఒక మనసు ఆహ్లాదంగా ఉండి సహాయం చేయాలనుకుంటారు. కీర్తి ప్రతిష్టలు కావాలి కదా మీకు. డబ్బు తిరిగిస్తారనే నమ్మకంతో పాటుగా ముందు గుర్తింపు వస్తుంది నలుగురిలో మీకు. అది కదా మీరు అనుకుంటాం. అక్కడే బోల్తా పడతారు, జాగ్రత్త. ధనాన్ని ఇచ్చేటప్పుడు మీ గ్రహస్థితి బాగాలేదు, అది గుర్తుపెట్టుకోండి. ధన నష్టము కలిగే అవకాశం కలుగుతుంది, ఉద్యోగ నష్టం కలుగుతుంది. అట్లాగే ఏదైనా సరే ప్రయాణాల ఆకస్మికంగా తండ్రి గారి వలన లేకపోతే సంతానం వలన కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఊపిరి పీల్చుకోలేనటువంటి స్ట్రెస్ని కలుగజేసే పరిస్థితులు మకర రాశి వారికి కలుగుతున్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే పంచగ్రహ కూటమిలో చతుర్గ్రహ కూటమి మార్చి 2వ తేదీ 3వ తేదీ నుంచి దాదాపుగా ఏప్రిల్ 5 వరకు కూడా ఈ కుజరాహుల యొక్క మిశ్రమం మిమ్మల్ని ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆలోచన పరంగా, కోరికలు నెరవేర్చలేనటువంటి పరంగా అమితమైనటువంటి అగ్రెసివ్నెస్, ఆలోచన రాహిత్యము, ఆవేశతత్వము, ధన నష్టాన్ని, కీర్తి ప్రతిష్టలని భంగపరిచే విధానము, ఉద్యోగ నష్టాలని, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా మీకు ధన నష్టాన్ని కలుగజేసే పరిస్థితులు, బంధుమిత్రాదుల రీత్యా, ప్రయాణాల రీత్యా ధన నష్టము కలగటము, ఇలాంటివి ఎన్నో జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారికి మార్చి 3వ తేదీన కలిగేటటువంటి మరి పూర్వ ఫల్గుని నక్షత్రము, కేతుగ్రస్తోదయ, సింహరాశిలో చంద్రగ్రహణము పూర్తిగా మీకు నెగిటివ్నెస్గా ఉంటుంది. అంటే అంత మంచిది కాదు. అష్టమంలో చంద్రకేతువుల యొక్క స్థితి మానసికంగా మిమ్మల్ని కుదేలు చేస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలను కలుగజేసే పరిస్థితి, భయాందోళన కలుగజేసి మీ యొక్క మానసిక చిత్త ప్రవృత్తి, చిత్త చాంచల్యము మీకు తెలియనటువంటి స్థితిని గోచరించేటటువంటి స్థితికి తీసుకెళ్తాం. ఆకస్మికంగా ఎన్నో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి ఈ గ్రహణం వల్ల మీకు. కాబట్టి గ్రహణం సమయంలో మీరు గణపతి ఆరాధన, ఆదిత్య హృదయం తప్పకుండా చదవండి. అమ్మవారి ఆరాధన రాత్రిపూట చేయండి. ఆ రోజున పౌర్ణమి అయింది కాబట్టి లలిత చేయండి. ముందు మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది, వ్యాపారాల్లో నష్టం లేకుండా ఉంటుంది, మీరు భవిష్యత్తులో చేయబోయేటటువంటి ఆలోచనలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఎక్కడ మీకు ఆటంకాలు ప్రమాదాలు లేకుండా మిమ్మల్ని చదువుకునే విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తుంది. లేకపోతే ఇక్కడ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్టు 6 గ్రహాలు చంద్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. దాన్ని చూస్తూ కుజ బుధ రవి రాహుగ్రహాలు 6 గ్రహాలు ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా మీరు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని సంతాన ప్రాప్తి గురించి కానీ, కుటుంబంలో ధనప్రాప్తి గురించి కానీ, కుటుంబంలో ఐక్యత సఖ్యత గురించి కానీ, భార్యాభర్తల అన్యోన్యత గురించి కానీ, అన్నదమ్ముల వలన కలిగేటటువంటి ఆర్థిక నష్టాల వలన కానీ, కోర్టు కేసుల్లో విపరీతమైనటువంటి సమస్యల వలన కానీ, ప్రయాణాలలో మీకు ప్రమాదాలు ముంచుకు రాకుండా ఉండటానికి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంతో పాటుగా నిత్యము సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేయండి. దుర్గాదేవి ఆరాధన అసలు మర్చిపోవద్దు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే ఓం దుర్గాయే నమః అనేటువంటి నామస్మరణ అధికంగా చేస్తూ ఉండండి. దానివలన మీ కుటుంబంలో ఎటువంటి అపశృతులు కలగకుండా మీరే ప్రశాంతంగా ఉండగలగటానికి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి మిమ్మల్ని ఆరాధిస్తారు. మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠం నందు ముఖ్యంగా మకర రాశి వారి గురించి కూడా మీకున్న సమస్యలు తొలగటానికి నేను ప్రత్యేకించి మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజరాహు కేతుగ్రహాలకి సర్పదోష నివృత్తి కోసము గ్రహశాంతి జపము, తర్పణములు, మార్చి 18వ తేదీ అమావాస్య రోజున మరి సంతాన యోగ్యతకి, దంపతుల యొక్క అన్యోన్యతకి, వివాహ యోగ్యతకి, కుజదోష నివారణార్థమై, సర్పదోష నివారణార్థమై సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ నవగ్రహ నక్షత్ర హోమము, మృత్యుంజయ హోమం కూడా ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉండి నమ్ముకొని, మిమ్మల్ని మీరు నమ్ముకొని నమ్మకంగా చేయగలిగితే, మా యొక్క పీఠానికి ఫోన్ చేయగలిగితే అందుబాటులో చక్కగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావటానికి నా వంతుగా మంత్రపరంగా సహాయం చేసి ఆ పూజాధికాలు హోమాధికాలు చేసి ఆ భస్మ ప్రసాదాన్ని రక్షని మీకు అందజేయగలుగుతాను. ఓం శరవణ భవాయ నమః.